ఈరోజు నందిగామ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరి ప్రజలు తీర్పు పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది. మరి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సందర్భంగా మాకు సపోర్టుగా ఉండి బాలరెడ్డి అన్న గారు వెన్నంటూ ఉండి, అదేవిధంగా చంద్రపాల్ రెడ్డి గారు, మరి అదేవిధంగా లింగమన్న గారు, మరి డైరెక్టర్ నరసింహన్న గారు, అదేవిధంగా అదేవిధంగా అందరూ నరసింహారెడ్డి కానీ, రామరెడ్డి కానీ, సుదర్శన్ రెడ్డి కానీ, అదేవిధంగా అంజీ అడ్వకేట్ కానీ, మరి అడ్వకేట్ వకీల్ చారి కానీ, మైనార్టీ గనిబాయి కానీ, రెహమద్ అలీ కానీ, అదేవిధంగా ప్రవీణ్ రెడ్డి కానీ, అదేవిధంగా అగ్గి ప్రసాద్, అట్లాగే చాలామంది పెద్దలు సహకారంతో మరి వారం 15 రోజులు కష్టపడి ప్రచారం చేస్తూ మరి ప్రతి ఒక్కరు కడప దాటితే అందరూ నువ్వు గెలుస్తావు పో బిడ్డ అని మరి వాళ్ళందరూ ఈరోజు మనల్ని గెలిపించారు. కాబట్టి దీనికి పాటుపడి మొన్న కూడా మీకు చెప్పినాము, ఊరు అభివృద్ధి కోసానికి ఎప్పుడైనా యువత ముందుంటుంది. ఇప్పుడు కూడా మా నందిగామ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యులు కూడా అంతా యూతే ఉంది. ఎక్కడన్నా ఫోన్ అందుబాటులో ఉన్నా కానీ వర్క్ చేయడానికి రెడీ ఉన్నారు. కాబట్టి మేమంతా మా బాడీ 9 వార్డు నంబర్లు గెలిచినాయి కాంగ్రెస్, అదేవిధంగా 5 బీఆర్ఎస్ వచ్చాయి, 4 బీఆర్ఎస్ వచ్చినాయి. కాబట్టి మొత్తం 10 వార్డు నంబర్లు మావే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్న కానీ అభివృద్ధి మనము తండలు కావచ్చు, పిట్లగూడెం కావచ్చు, అయ్యప్ప టెంపుల్ కానీ, చంద్రాన్గూడ కానీ అన్నీ పెద్ద ఎత్తున మనకు మెజార్టీ ఇవ్వడం జరిగింది. 950 మెజార్టీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం మన గౌరవ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరన్న సహకారంతో ఊరు అభివృద్ధి ఖచ్చితంగా చేస్తాం. మన శంకరన్న ఉంది కాబట్టి అదే కాంగ్రెస్ పార్టీ సీఎం ఏదైతే ప్రభుత్వం ఉందో రేవంత్ రెడ్డి కానీ వీళ్ళందరూ సహకారం ఉంది. కాబట్టి మనము పెద్ద ఎత్తున ఫండ్స్ తెచ్చి ఊరు అభివృద్ధి చేసుకుంటాము. అందరినీ కార్యకర్తలను కానీ అండగా ఉండి కలుపుకొని అభివృద్ధికి పాటుపడతామని కోరుకుంటున్నాం. 1 తారీఖు ఎలక్షన్ ప్రచారం పోలింగ్ భాగంగానే మరి ఎలక్ట్రికల్ మీడియా కానీ, ప్రెస్ మిత్రులు కానీ, పోలీస్ సిబ్బంది, ఎంఆర్ఓ వాళ్ళందరూ సహకారంతో మాకంతా ఫుల్గా సపోర్ట్ చేశారు. కాబట్టి ఈరోజు ప్రజలు మంచి మెజార్టీ ఇచ్చారు. కాబట్టి ప్రజలందరికీ మేము రుణపడి ఉంటాము. వాళ్ళ ఆశీర్వాదము ఎప్పుడైనా కానీ వాళ్ళకి అందుబాటులో మేము సేవ చేసుకుంటూ అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాం. డిసెంబర్ 11వ తారీఖు స్థానిక ఎన్నికల నేపథ్యంలో మన నందిగామ మండల కేంద్రంలో ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కొమ్ము కృష్ణన్న మొన్న భారీ మెజార్టీతో విజయం సాధించారు. అలాగే వార్డు మెంబర్ అయిన సభ్యులు 10 వార్డు మెంబర్లు భారీ మెజార్టీతో అవి కూడా మేము గెలుపొందాము. అలాగే నేను ఉప సర్పంచ్ కూడా కృష్ణన్న నాకు ఉప సర్పంచ్ ఇవ్వడం జరిగింది. ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, కార్యకర్తలు, యువకులు భారీ ఎత్తున వచ్చి మనకు సపోర్టుగా నిలిచిర్రు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నందిగామ అభివృద్ధికి అందరము మా లోకల్ బాడీ కట్టుబడి అభివృద్ధికి జై కొడతాం. కాకపోతే అన్న ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే ఏది ఉన్నా నందిగామ సర్పంచ్ గారిని గెలుపుగా తీసుకుంటా. ఎంతమంది చేసి మనం ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి సీఎం గారు ముందు ఏమన్నాడు, అసలు 1 తారీఖు ప్రజాపాలన చేయాల్సింది. దాంట్లో మనం ఏం చేసినా చెప్పాలని చెప్పారు. అందుకొరకు ఈ సమయం వచ్చింది కాబట్టి ప్రతి ఇంటికి తీసుకుపోయినాం. కొమ్ముకృష్ణ చేసిన అభివృద్ధి మామూలు ఉండదు. ఏది ఉన్నా అంటే ఏదైనా కానీ ఇప్పుడు ఆయన రోడ్లను అనుకో, లేకపోతే కరెంట్ అనుకో, లేకపోతే ఇంకా ఏదో ప్రతి ఒక్కరిని కూడా ఇట్లా ఇవ్వబడితే కొమ్ముకృష్ణ సాయం అనేది ఉంటుంది. మొత్తం టెప్పుకుంటూ ఉంటారు. ఏదైనా హెల్ప్ ఆయన ఇష్టం హెల్ప్ చేస్తుంటారు. ఇప్పుడు నువ్వు ఆయన గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలని ఏమి ఉండదు. ప్రతిదానికి కూడా నీ ఎలా పోవాలి, కన్ను పోయిందో ముక్కు పోయిందో ఏమంటే కొండపూర్ పోవాలంటే ఎవరు పెట్టాలి, బండి ఇదే ఎవరు పెట్టలే. నందిగామ ఈ తారీఖు వరకు ఎవరు పెట్టలే కొండపూర్ పోవాలంటే. మరి అటువంటి వ్యక్తిని ఇప్పుడు నందిగామ ప్రజా తీర్పు ఎట్లిచ్చింది, కొమ్మకృష్ణకు మంచి మెజార్టీతోని ప్రజా తీర్పు ఇచ్చింది నందిగామ గ్రామ పంచాయతీ. అందుకొరకే మంచి డెవలప్మెంట్ ఇంకా కూడా చేస్తాడు. కానీ మా యొక్క
ముందుగా మా వీర్లపల్లి శంకరన్నకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే మేము అభ్యర్థిని గెలిపించుకొని చెప్తామన్నా మేము వీర్లపల్లి శంకరన్నకు ఒక మాట ఇచ్చినాం. అన్న మేము కృష్ణన్నని గెలిపించుకొని గిఫ్ట్గా తీసుకుపోతామన్నా నేను గిఫ్ట్గానే తీసుకుపోయి ఇచ్చినాము. భారీ మెజార్టీ మాకు తెలియని కాలం నుంచి కూడా ఈ రోజు వరకు 952 మెజార్టీ ఇవ్వడం అనేది చాలా గొప్ప మాట. ఇప్పటి వరకు ఎక్కడ రాలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి చేసినా కానీ అంత మెజార్టీ అనేది ఎక్కడ రాలేదు, ఎప్పుడు రాలేదు. ఇంకోటి మంచితనం, ఇంకోటి యువత అంతా ఆదర్శంగా చెప్పిన, ఇంత గతంలో కూడా చెప్పిన, ఇదే మీడియాతో మాట్లాడినా, మీతోనే మాట్లాడినా, యువత అంతా అన్నకు అండగా ఉండి ఎక్కడ ఏ లోటుబాట్లు జరగకుండా అన్న మాకు సపోర్ట్ ఇచ్చి అన్నను గెలిపించినాము. ఇంకోటి ఎవరు ఖాళీగా ఉండకుండా మేమందరము అన్నకు ఎన్నవంటుండి అన్నతో పని తీసుకొని అందరి యువకులు ఎక్కడ చెడు మార్గాలు అవ్వకుండా మేమందరం అన్నతో పని తీసుకుని ఎక్కడ వాళ్ళకు ఉపాధి అనేది సెట్ చేసే బాధ్యత మా అన్నతో ఉన్నది. ఇంకొకటి ప్రత్యేకంగా అంటే వీర్లపల్లి శంకరన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎప్పుడు ఏ పని చెప్పినా పార్టీకి దృఢపడి పార్టీకి పని చేసి పార్టీ కూడా మేము తీసుకుంటామని మనవి చేస్తాం. ఎంఆర్పిఎస్ నంద్యాల మండల ఇన్ఛార్జి, నా పేరు చిన్నగల్ల శ్రవణ్ కుమార్ మాదిగా. నాతో పాటు మా మిత్రుడు అన్న చిన్నగల్ల అశోక్, మేము ఎంఆర్పిఎస్ తరఫు నుండి కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి మన కృష్ణన్నకు మద్దతుగా భారీగా ప్రచారం చేయడం జరిగింది. అటు విషయంలో ఇద్దరు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే కాబట్టి మేము మాదిగ వాళ్ళం కాదా, మాకెందుకు సపోర్ట్ చేయకుండా వాళ్ళకెట్లా మద్దతు ఇస్తున్నాం అని చెప్పేసి మా పైన దురుసుగా ప్రవర్తించడమే కాకుండా మా పైన దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. అంతటితో కాకుండా నీ అంతు చూస్తాం, నీదేంటో ఎంఆర్పిఎస్లో ఏ విధంగా కొనసాగుతామో చూస్తాం, మేము ఊళ్ళో నీదేంటో చూస్తాం, నువ్వు ఓవర్ చేస్తున్నావు అని చెప్పి చాలా ధీటుగా నాకు చాలా ఇబ్బందుల గురి చేసినా కానీ నేను ఎవరికి భయపడకుండా నా మందకృష్ణ గౌరవనీయులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మధు గారు నేర్పిన సిద్ధాంతం మేరకు ఎవరికి తలగకుండా, ఎవరికి బానిసత్వం కాకుండా పోలీసులను సైతం వాళ్ళను అందుబాటులో ఉంచి అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు వాళ్ళ అభ్యర్థులు మరీ భారీగా వాళ్ళకు అంటే అందుబాటులో ఎలక్షన్ నిబంధనలకు ఉల్లంఘించి ఆ ప్రచారంలో అడ్డుకుని పోలీసులకు చెప్పడంతో నువ్వు పోలీసులకు విధంగా ఎందుకు చెప్తున్నావు, ఎందుకు అంత బెదిరిస్తున్నావు, మమ్మల్ని ఎందుకు బయటకు దూరిస్తున్నావు అని చెప్పి నా మీద చాలా ఆరోపణలు జరిగినాయి. ఇప్పటికైనా వాళ్ళకు నా పైన చాలా నిఘా ఉంది, అయినా నేను భయపడను. నాకు నా వెంబడి విన్నట్టు కృష్ణన్న గారు నాకు కాంగ్రెస్ అభ్యర్థులుగా వార్డు మెంబర్లుగా నాకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించినా నేను యథావిధిగా కృష్ణన్న గారి ఆధ్వర్యంలో నేను ఉద్యమానికి ఉంటాను. అలాగే ఈ కృష్ణన్న గారికి నంద్యాల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నియమించినందుకు వీర్లపల్లి శంకర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ నమస్కారం. పెద్దలు, పార్టీ కార్యకర్తలు, గౌరవనీయులు అందరూ పెద్దలు ఉన్నారు, సర్పంచ్ గారు మరియు ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులందరూ కూడా మేమందరం చాలా కష్టపడి ప్రతి ఒక్కరం కూడా ప్రతి వార్డు మెంబర్ కానీ పెద్దలందరూ కానీ పార్టీ పెద్దలు కూడా అందరికీ సహకరించి మా అందరికి కూడా సపోర్ట్గా ఉండి సర్పంచ్ని ఈరోజు గెలిపించుకోవడం జరిగింది. మేము కూడా కష్టపడి వార్డులో కూడా మేము గెలవడానికి కూడా మాకు సహకరించిన వాళ్ళు కూడా మా అన్నలు, తమ్ముళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా, కార్యకర్తలు కూడా అందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. మరొకటి, ఈసారి జరిగిన ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా ఉన్న అభ్యర్థిని కృష్ణ గారిని మనం గెలిపించుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే అభివృద్ధి గురించి. మనం అభివృద్ధి అనేది ప్రతి దగ్గర కూడా చేసుకోవాలి అనేది జరిగిన గత కాలంలో కూడా ఉన్న 10 సంవత్సరాల నుంచి కూడా మాజీ సర్పంచ్గా, మాజీ ఎంపీటీసీగా ఉన్నప్పుడు కూడా అప్పటి నుంచి కూడా ప్రతి విషయంలో కూడా సహకరించి ప్రజలందరికీ తోడుగా ఉండి వాళ్ళ చిన్న పెద్ద అవసరాలను కూడా తీర్చి వాటన్నిటిని ముందుకు దృష్టికి తీసుకెళ్లినందుకు ఇప్పుడు ప్రజలే సమాధానం ఇచ్చారు, వాళ్ళే తీర్పు తీర్చిరు. మేము కష్టపడ్డాము, మా కష్టానికి కూడా దానికి ఫలితం ఉంది. మరియు ప్రజలు కూడా వాళ్ళందరూ గుర్తించి ఎవరు సేవ చేస్తారు, ఎవరు మంచివారు, ఎవరు దృష్టికి తీసుకెళ్ళాలి, ఎవరిని ఏం చేయాలి, మళ్ళీ ఇంకా ముందు కూడా కావాల్సిన పనుల గురించి కూడా ఆలోచించి ప్రతి ఒక్క ప్రజలు కూడా చిన్న పెద్ద అన్న అక్క అందరూ కూడా వాళ్ళే తీర్పు తీర్చిరు. ఈరోజు మేమందరము ఈ సమయాన్ని తీసుకోవడానికి ఇలా ముందుకు రావడానికి సహకరించిన ప్రతి ఒక్క పెద్దలకు కూడా ధన్యవాదాలు.